జనసేన టీడీపీ బీజేపీ కూటమితో రాష్ట్రంలో సుడిగాలి విజయం సాధించాం. వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నేడు తిరుపతి జిల్లా తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాల నందు జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో వెంకటగిరి నియోజకవర్గం 16,294 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ ఘన విజయం సాధించారు. అనంతరం రిటర్నింగ్ అధికారి ధ్యానచంద్ర డిక్లరేషన్ ఫామ్ ను అందజేశారు. అనంతరం వెంకటగిరికి విచ్చేసిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వెంకటగిరి గ్రామ శక్తి శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అభ్యర్థులతో సుడిగాలి విజయం సాధించామని, సంక్షేమం అభివృద్ధి ఈ రెండింటిని రెండు కళ్ళుగా పెట్టుకుని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులకు ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారు. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం రాజధాని లేదు. రాష్ట్రంలో శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా ఎక్కువయ్యే. ప్రజలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయం తీసుకున్నారు. ఓటమి అభ్యర్థులతో సుడిగాలితో ఘన విజయం సాధించామన్నారు. అందుకే ముందుగానే చెప్పింది వెనక్కి జరగకుండా అనేసి. వాళ్ళు ముందుకు కాదు, మీరంతా వెళ్ళిపోండి చెప్తాను. అట్టే ఒక్క నిమిషం. ముందుకు రాను. జై బోలే, జై బోలే, జై బోలే, జై బోలే, జై బోలే. జై బోలే, రామయ్య మినిస్టర్ గారికి అన్నా జై బోలే, జై బోలే. దేవుడు గెలిచాడమ్మా. చెప్పేది అదే కదా. సరతో ఒక్క వెనక్కి జరుగు. సరతో నియోజకవర్గ ప్రజలు ఫోన్ ఎవరితో నమ్ముకొని ఓట్లేసి గెలిపించారు. చేయకుండా వాళ్ళకి అన్ని రకాలుగా సర్వీస్ చేసి చూపిస్తానని చెప్పడం కూడా తెలియదు. సంక్షేమమే అభివృద్ధి, అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కళ్ళుగా పెట్టుకొని ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధిగా చేసి చూపిస్తారని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాను. గతంలో వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి తప్పులు ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని ఇచ్చారు. రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రానికి రాజధాని లేదు. అదేవిధంగా లిక్కరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే డిక్షనరీ పెట్టి తయారు చేసి పేద ప్రజల్ని చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి. అందుకనే శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా అన్నీ కూడా పెరిగాయి. అందుకని ప్రజలందరూ కూడా పట్టుకోలేక చూసి మంచి నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి ఈరోజు 160 సీట్లు వస్తున్నాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ఈరోజు ఏమైతే కూటమిగా ఆ నాయకుడు పెట్టుకున్నాడు, జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమిలో ఈరోజు సుడి గాలి తోలి ఈరోజు 160 సీట్లు తెలుగుదేశం కైవసం చేసుకుంటుందని చెప్పి తెలియజేస్తాం.